తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర భారీగా క్యూ కట్టాయి వాహనాలు. పెట్రోల్ బంకులు మూసివేస్తారన్న వదంతులతో జనం పరుగులు తీస్తున్నారు. నిన్నటి నుంచి చమురు కోసం బారులు తీరారు వాహనదారులు. అయితే రాత్రి నుంచి వాహనదారులు బారులు తీరడంతో చాలా చోట్ల బంకులను మూసివేశారు. ఉదయం ఫిల్లింగ్ స్టేషన్లు ఓపెన్ చేయకముందే వాహనదారులు బారులు తీరారు. పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్లతో సాధారణ జనాలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర భారీగా క్యూ కట్టాయి వాహనాలు. పెట్రోల్ బంకులు మూసివేస్తారన్న వదంతులతో జనం పరుగులు తీస్తున్నారు. నిన్నటి నుంచి చమురు కోసం బారులు తీరారు వాహనదారులు. అయితే రాత్రి నుంచి వాహనదారులు బారులు తీరడంతో చాలా చోట్ల బంకులను మూసివేశారు. ఉదయం ఫిల్లింగ్ స్టేషన్లు ఓపెన్ చేయకముందే వాహనదారులు బారులు తీరారు. పలుచోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్లతో సాధారణ జనాలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంకుల దగ్గర భారీగా క్యూలు కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మొత్తం పెట్రోల్ బంకుల వద్ద క్యూలు పెద్ద ఎత్తున కనబడుతున్నాయి. మొత్తం పెట్రోల్ కోసం జనాలు ఎగబడుతున్నారు. పెట్రోల్ డీజిల్ కోసం కూడా పబ్లిక్ అంతే పెద్ద మొత్తంలో క్యూలు కడుతున్నారు. అయితే నిన్న పొద్దు నుంచి కూడా అటు సివిల్ సప్లై కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ప్రకటన చేస్తున్నారు. ఎక్కడ కూడా పెట్రోల్ షార్టేజ్ లేదు, గ్యాస్ షార్టేజ్ లేదు, డీజిల్ కూడా షార్టేజ్ లేదు. కాబట్టి ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పి కూడా అటు చెప్తున్నారు. అయినప్పుడు కూడా కొన్ని పుకార్లు వ్యాపించడంతో పబ్లిక్ పెద్ద ఎత్తున పెట్రోల్ దొరకదు, పెట్రోల్ రాదు అన్న ఒక భావంతో చాలా మంది వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కట్టడం జరిగింది. దాదాపు గంటల తరబడి, అంటే దాదాపు హాఫ్ అన్ అవర్ పైగా నిలబడితే కానీ పెట్రోల్ దొరకని పరిస్థితి ఉంది. అయితే కొన్ని పెట్రోల్ బంకులలో పెట్రోల్ ఖాళీ కావడంతో, అంటే చాలా మంది ఓవర్గా ట్యాంకులలో ఫిల్లింగ్ చేయడంతో పెట్రోల్ చాలా బంకులలో కూడా ఖాళీ అయిపోయింది. ఆ నేపథ్యంలో చాలా బంకులు కూడా నో స్టాక్ బోర్డు పెట్టడం జరిగింది. అయితే ఎక్కడైతే స్టాక్ ఉందో అక్కడ వరకు పెట్రోల్ కోసం కూడా చాలా మంది జనాలకు పెట్టడం, తర్వాత రోడ్ల మీద పెద్ద ఎత్తున జనాలు రావడంతో చాలా వరకు కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అయితే ఈ నేపథ్యంలో అటు పోలీసులు రంగప్రవేశం చేసి చాలా మంది వాహనదారులకు నచ్చజెప్పి పెట్రోల్ ఇబ్బంది లేదు, ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా నిల్వలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. కాబట్టి దీనికి ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్తున్నప్పుడు కూడా చాలా మంది అక్కడికి వచ్చిన వాళ్ళని చెప్పి వాళ్ళు పంపించి వస్తున్నారు. అది చాలా వరకు కూడా పోలీసు అధికారులు కావచ్చు, లేకుంటే స్థానిక రెవెన్యూ అధికారులు కావచ్చు, అటు రోడ్ల మీదకి వచ్చి పెట్రోల్ బంకుల వద్ద వచ్చి వాహనదారులకు నచ్చజెప్పి పంపించి వస్తున్నారు. అయినప్పుడు కూడా ఈ పుకార్లను నమ్మేసి చాలా మంది వాహనదారులు పెట్రోల్ కోసం కూడా వస్తున్నారు. అయితే మరొక గ్యాస్ నిల్వలు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ హైదరాబాద్ నగరం సాయంత్రం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఎప్పటికప్పుడు పెట్రోల్ ట్యాంకర్స్ కూడా అటు మానిటరింగ్ చేస్తున్నారు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తో పాటు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ మానిటరింగ్ చేసి పెట్రోల్ ని ఎప్పటికప్పుడు అటు గ్యాస్ అది ఫిల్లింగ్ స్టేషన్ గ్యాస్ ట్యాంకర్స్ నుంచి కావచ్చు, లేకుంటే అది గ్యాస్ పెట్రోల్ డిపార్ట్మెంట్ కూడా అది అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని దాన్ని తెప్పించి ఎప్పుడప్పుడు గ్యాస్ పెట్రోల్ స్టేషన్ లో కూడా ఫిల్లింగ్ చేస్తారు. అయినప్పుడు కూడా ఈ పరిస్థితి నెలకొవడంతో ఎవరు ఆందోళన చెందవద్దు ఇప్పటికీ అధికారులు ప్రకటన చేస్తున్నారు. కాబట్టి ఈ ఆందోళన చెందవద్దు, ఎక్కడ కూడా పెట్రోల్ సంబంధించిన నిల్వలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ ఉదయం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. కాబట్టి ఇక్కడ పెట్రోల్ సంబంధించిన నిల్వలు ఉన్నాయని చెప్పినప్పుడు పబ్లిక్ వస్తున్న నేపథ్యంలో ఎవరు ఆందోళన చెందవద్దని ఇప్పుడు కూడా అధికారులు మరోసారి కూడా ప్రకటన విడుదల చేశారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Peace.